మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఈసారి మరోసారి పలమనేరు నుంచి కూడా గెలుపొందడం కూడా జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎలా చూస్తారు ఈ గెలుపుని? మీరు కూడా సంక్షేమం బాటలనే నడుస్తామంటున్నారు. సో ఆ దశగానే మేనిఫెస్టో కూడా ఇచ్చారు. ఓన్లీ మీరు కూడా సంక్షేమం బాటలు నొక్కుతారా, ఇంకేదైనా మారుస్తారా? అంటే సంక్షేమం పుట్టిందే తెలుగుదేశం పార్టీతో, కాబట్టి సంక్షేమాన్ని మేము నడుపుతాం. అదే రకంగా అభివృద్ధిని కూడా తీసుకొస్తాం. ఒక సంక్షేమమే ఈ రాష్ట్రానికి సరిపోదు, అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, రెండు కన్నులు రెండూ తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమవుతుంది. అది ఏ రకంగా చేస్తామనేది రాబోయే కాలంలో ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అంటే ఎలా చూస్తారు? అంటే దాదాపు చాలా హ్యూజ్ మెజారిటీ సింగిల్ డిజిట్లోకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతోంది. కేవలం 10-15 లోపలే కనబడుతోంది. సో ఎలా చేసి ఇంత మెజారిటీ రావడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన చేసుకున్నటువంటి పాపాలే, ఆయన విధానాలే, ఆయన మనస్తత్వమే, ఆయన మూర్ఖత్వమే, ఇవన్నీ కలిపి ఒక ముఖ్యమంత్రిగా ఆయన కూర్చున్నాడు. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా అధికారం వచ్చిన తర్వాత ప్రజలందరికీ న్యాయం చేయాలి. అంటే నేను ముఖ్యమంత్రి అయిపోయినా నాకు ఓటైనోడంతా నాకు కనపడ్డు, నేను వాడిని దగ్గరికి రానేను, వాడిని ఏడిపించాలా, వాడిని సంపాలా, వాడిని లూటీ చేయాలా, వాడిని ఆస్తి పెరుక్కోవాలా, వాడిని ఇబ్బందులు కలిగించాలా, వాడికి ఏం సంక్షేమం ఇవ్వకూడదు, ప్రభుత్వం నుంచి రావాల్సిందన్నీ కూడా అడ్డం పెట్టి అతను ఏడిపించాలా అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ రాష్ట్రంలో అతను ఓడిపోవడానికి ప్రధాన కారణం. ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అంటే మీకు వాళ్ళకంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది, మీరు కూడా రేపు అదే పని చేస్తారా? ఖచ్చితంగా మేము ఆ పని చేయం. మేము ముందు నుంచి చెప్తున్నాం కదా, మేము అదే పని చేస్తే అతనికి మాకు ఏం తేడా ఉంటుందని. మేము ఆ పని చేయము. ఖచ్చితంగా మేము అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేస్తాం. ఈరోజు పెద్ద మ్యాండేట్ గత ఎన్నికల్లో అతనికి 151 సీటు ఇస్తే అతను సక్రమంగా కానీ ఉండింటే ఈరోజు ఈ పరిస్థితి రాష్ట్రంలో ఇంకో రకంగా ఉండేది. ఈరోజు ఏం జరిగిందో మేము చూసాం. అందుకే నేను చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని ఈ ఎన్నికలను ఒక కేస్ స్టడీ కింద తీసుకోమంటున్నా, గత ఎన్నికలను ఈ ఎన్నికలను. అంటే ఇంకోటి కూడా చెప్పండి, అంటే ఇప్పటికే ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ అనేది పూర్తి స్థాయిలో బీజేపీకి సొంతంగా కేంద్రంలో రానటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఎన్డీఏలో ఏ విధంగా ఉండబోతుంది, ఎలా భాగస్వామ్యం కాబోతున్నారు? ఖచ్చితంగా ఎన్నికలకు ముందే మేము భాగస్వాములు. ఈరోజు కలిసి మేము ఓట్ షేరు మాది వాళ్లకు, వాళ్ళది మాకు ఓట్ షేరు కరెక్ట్గా పోయింది కాబట్టి ఈరోజు మేము అందరం కలిసి అధికారంలోకి వచ్చాము. రేపు కేంద్రంలో కూడా ఖచ్చితంగా బీజేపీ సహకారం మాకు కావాలి ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి కేంద్ర సహకారం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. అంటే వాళ్ళకి మీ అవసరం కంటే మీ అవసరం ఇప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఉండేటట్టుగా కూడా ఫలితాలు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి కావచ్చు, దానికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఉన్నటువంటి సమస్యలను కావచ్చు, ఎలా పరిష్కారానికి చూపుతారు? ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళకి చేయాల్సింది చేస్తాం, రాష్ట్రానికి కావాల్సింది తెచ్చుకోవాల్సినప్పుడు తెచ్చుకుంటాం. అది చంద్రబాబు నాయుడు గారికి అందరికంటే చాలా బాగా తెలుసు, ఎప్పుడు ఎట్లా ఎక్కడ ఏ రకంగా చేయాలనేది ఖచ్చితంగా ఆయన చేస్తాడనే నమ్మకం పార్టీలో మా అందరికీ ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే వాడతాడు. ఆయన ఏది వాడినా, ఏ పని చేసినా ఆయన సొంతానికి ఎప్పుడు చేయడు. ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఒకవేళ ఎన్డీఏలో వాళ్ళ దగ్గర ఏం చేయాలని, ఎందుకంటే ఇది ఉదాహరణ, గతంలో ఎన్డీఏతో మేము వ్యతిరేకించామంటే రాష్ట్రం కోసం వ్యతిరేకించాం, మళ్ళా రాష్ట్రం కోసం ఖచ్చితంగా కూడా ఎన్డీఏ పైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వెనుకాడు, రాష్ట్ర ప్రజల కోసం చేస్తాడని అనుకుంటున్నాను. సార్ ఫైనల్గా చెప్పండి, అంటే గతంలో పరిశ్రమల శాఖకు సంబంధించి మినిస్టర్గా చేశారు. సో భారీ మెజారిటీ వచ్చింది కాబట్టి పరిశ్రమలు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ ఎన్నికల్లో నిలబడినటువంటి నేపథ్యంలో ఆ దిశగా అవకాశం ఏమైనా ఉంటుందా మీకు? చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. ఆయనను చూసే ప్రపంచంలో ఉండేటువంటి పెట్టుబడిదారులందరూ కూడా ముందుకు వచ్చారు. ఈరోజు కియా లాంటి ఇండస్ట్రీ వచ్చిందంటే ఆయన వల్లనే, శ్రీ సిటీలో వచ్చిన ఇండస్ట్రీస్ ఆయన వల్లనే, తిరుపతిలో తీసుకొచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ ఈఎంసీలన్నీ ఆయన వల్లనే, ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీ రాయలసీమకు వచ్చిందంటే ఆయన వల్లనే. అన్ని రకాలైనటువంటి పరిశ్రమలు రావడానికి ప్రధాన కారణం ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్, ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఆయన వల్లనే వస్తాయి. ఖచ్చితంగా రేపు ఎవరు మంత్రి ఉన్నా, ఎవరు పరిశ్రమల మంత్రి ఉన్నా, ఎవరు ఇంకొక మంత్రి ఉన్నా ఆయన వల్లనే ఈ రాష్ట్రానికి అన్నీ వస్తాయని నేను భావిస్తున్నాను.
ఇది మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చెప్తున్నారు. వరుసగా మరోసారి కూడా గెలుపొందారు. అయితే ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయంగా తాము ఎంత సహాయం చేయాలో అంతే సహాయం రాజకీయంగా చేస్తాము. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్లో కావచ్చు, ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో కూడా చంద్రబాబు అదే స్థాయిలో కూడా ఎన్డీఏ మీద, బీజేపీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల కోసం చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చంచిత్, కార్తిక్ ఎన్టీవీ, చిత్తూరు నుండి.